ఇదంతా నేను ఈ జీవితాన్ని గాడిలో పెట్టుకోవడానికి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి నువ్వు పెట్టిన పరీక్ష అనుకుంటున్నాను. నీ దయతో కాలం పెట్టిన పరీక్షలు పాస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనొక్కదాన్నే కాదు తల్లి. ఇప్పుడు నన్ను నమ్ముకున్న వందల కుటుంబాలున్నాయి. దయచేసి నువ్వు మా ఇంటి కొలువై ఉండాలి. నన్ను, నా వ్యాపారాల్ని, నా సంస్థల్ని నమ్ముకున్న వాళ్ళ బాగోగులు చూడాలి. ఎల్లప్పుడూ నేను నమ్ముకున్న దాన్ని నీ బిడ్డ చెయ్యి ఎప్పటికీ విడవకమ్మా. ఈ నేచర్ ఎంత బాగుంది. వావ్, భలే ఉంది ఈ సీనరీ. అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అయ్యో, అందరూ ట్రెక్కింగ్ కి కూడా వెళ్తున్నారు. నేను కూడా ట్రెక్కింగ్ కో, పిక్నిక్ కో వెళ్ళాలి. అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను కూడా పిక్నిక్ కి వెళ్ళాలి. భలే ఎంజాయ్ చేయొచ్చు. ఆ హిల్ ఎక్కితే ఎంత బాగుంటుంది. నాకు కూడా ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఈ వీడియో అమ్మకి చూపించాలి. అమ్మకి చూపించి పర్మిషన్ తీసుకుంటా. ఇది చూపిస్తే అమ్మ కూడా కాదనదు. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి చూపిస్తాను. స్కూల్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ అన్నీ మన చేతుల్లోకి వచ్చేసాయి. తులసి గారు స్కూల్ వ్యవహారాలన్నీ చూసుకోండి. రామ్ కుమార్ గారు ట్రాన్స్పోర్ట్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారు. అలా అని మీరు స్కూల్ మాత్రమే చూసుకుంటాను అంటే కాదు, అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఎందుకంటే రామ్ కుమార్ గారు ఎప్పుడైనా బయట వ్యవహారాలు ఎక్కువ చూసుకుంటారు కదా. ఇప్పటికే కంపెనీల రెప్యుటేషన్ కొంచెం దెబ్బతింది. శిశిర ఎంత తన చేతుల్లోకి కంపెనీని తీసుకున్నా ఆ ఆది ఇన్ఫ్లుయెన్స్ వలన వాటిల్లో డెవలప్మెంట్ కన్నా రెప్యుటేషన్ పడిపోవడమే ఎక్కువగా జరిగింది. ఇప్పుడు ఆ చెడ్డ పేరుని చెరిపేస్తే మళ్ళీ పోగొట్టుకున్న పేరు వెనక్కి వచ్చేలా చెయ్యాలి. ఇప్పుడు మనకుండే పెద్ద ఛాలెంజ్ ఇదే. వీటికి తోడు మళ్ళీ భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టార్ట్ చేయాలి. దీనికి తోడు హాస్పిటాలిటీ రంగంలో కూడా వెళ్దామని అనుకుంటున్నా. అన్నిటినీ డెవలప్ చేయాలి. అలాగే మేడం. ఎన్ని రోజులు నేను లాలో గ్రాడ్యుయేషన్ చదివినా హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి చదివిన చదువుకు సార్థకత లేకుండా పోయింది అని ఫీల్ అయ్యేదాన్ని. మీ దయవలన ఇప్పుడు నాలోని టాలెంట్ని నిరూపించుకునే అవకాశం దొరికింది. ఖచ్చితంగా నా ఫుల్ ఎఫర్ట్ నేను పెడతాను మేడం. మీ సంగతి, మీ పరిజ్ఞానం తెలిసాకే మిమ్మల్ని కూడా మా కంపెనీలోకి తీసుకుంది. మనం ఒకసారి స్కూలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలన్నీ విజిట్ చేద్దాం. ఇప్పటి వరకు ఏమేమి నష్టపోయాం, ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఫిగర్ అవుట్ చేద్దాం. ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బిజినెస్లో మనకున్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాం. అలాగే. ఇంకో విషయం, స్లీపర్ బస్సెస్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గవర్నమెంట్ వాటిని నిషేధించే ఆలోచనలో ఉంది. మనం అన్ని సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయో లేదో అది కూడా చెక్ చేయాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా సమస్య ఉంటే గవర్నమెంట్ ఆర్డర్ వరకు ఎదురు చూడకుండా వాటిని సెమీ స్లీపర్స్గా మార్చేద్దాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. మన వైపు నుంచి ఎలాంటి సమస్యలు ఉండకూడదు. అవును, ఉన్న అన్ని సమస్యల్ని సాల్వ్ చేసి వాటిని సరిచేయాలి. అవును, రేపటి నుంచి మనకిదే పని. కొత్త వాళ్ళు చాలా మంది చేరుంటారు. పాత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కంపెనీ పాలసీలకి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళని జాబ్ నుంచి తీసేయాలి. వాళ్ళేదైనా కోర్టు, కేసులని వెళ్తే ఆ కేసులన్నీ మీరే హ్యాండిల్ చేయాలి, మీరే చూసుకోవాలి. మీరు లా చదివిన తర్వాత ప్రాక్టీస్ చేశారా తులసి గారు? పెళ్లి కాకముందు జూనియర్గా ప్రాక్టీస్ చేశాను మేడం. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సొంతంగా ప్రాక్టీస్ చేశాను.
మా వారు బాగా ఎంకరేజ్ చేసినా పిల్లలు పుట్టాక నేనే ప్రాక్టీస్ వదిలేశాను. ఆ తర్వాత నోటరీలు, రియల్ ఎస్టేట్, లీగలైజేషన్స్ చూసేదాన్నంతే. బార్ అసోసియేషన్ మెంబర్షిప్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఇంకేముంది, కంపెనీలకి సంబంధించి ఏ లీగల్ వ్యవహారాలు వచ్చినా మీరే చూసుకోవాలి. అలాగే మేడం. కంపెనీలకు మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని లీగల్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని స్టార్ట్ చేయడానికి ఇంజనీర్స్ని, వర్కర్స్ని అపాయింట్ చేసుకోవాలి. గవర్నమెంట్ మీటింగ్స్ ఏం స్టార్ట్ అవుతున్నాయో కనుక్కోవాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా మనం డైరెక్ట్గా అప్రోచ్ అయితే బాగుంటుంది. అమ్మా ఏంటి భవానీ, ఏం కావాలి? అమ్మా నీకొకటి చూపించాలి. ఆ, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళి ఏమైనా ఆడుకో, లేకపోతే ఏమైనా తినిపో. లేదమ్మా, నువ్వు ఇప్పుడే చూడాలి. భవానీ, నువ్వు గుడ్ గర్ల్వి కదా, ఇలా మొండికేయకూడదు. మీటింగ్ అయిన తర్వాత నేను వచ్చి చూస్తాను, సరేనా? పర్వాలేదు, నువ్వు ఇప్పుడే చూడు ప్లీజ్. అరే, నీకు అర్థం కావట్లేదా? ప్లీజ్ 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 ఒక్కసారి చూడమ్మా. భవానీ, ప్లీజ్ 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 చూడమ్మా. అరే ఒక్క నిమిషం. చూడమ్మా. ఇప్పుడు ఇవెందుకు నాకు చూపిస్తున్నావు? అమ్మా నేను కూడా ట్రెక్కింగ్ కి వెళ్ళాలి, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. లేదు, నేను ఇప్పుడే వెళ్ళాలి. భవానీ, చెప్తే అర్థం కాదా నీకు? లేదు, నేను వెళ్ళాలి 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 అంతే. భవానీ చూడు, నా ఊరికే కోపం తెప్పించుకో. తీసుకొని వెళ్ళను అని చెప్పట్లేదు కదా. ఇప్పుడే కంపెనీ వ్యవహారాలు స్టార్ట్ చేశాం కదా, ఒక 2 వీక్స్ తర్వాత నేనే తీసుకొని వెళ్తా. అమ్మా అప్పటికి నా సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. ఇప్పుడు హాలిడేస్ కదా, నాకు ఇంట్లో బోరింగ్ గా ఉంది. అర్థం చేసుకో భవానీ, ఇప్పుడు మేమేం ఫ్రీగా లేము, పనిలో బిజీగా ఉన్నాం. నాకు అవన్నీ తెలీదు, నేను వెళ్ళాలి 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 అంతే. భవానీ, శివగామి, నువ్వు కూల్గా ఉండు, నేను మాట్లాడతాను. నేను ఇంత అర్థమయ్యేలా చెప్తున్నాను కదా, రాను రాను అల్లరెక్కువ చేస్తుంది. పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి, కానీ దీనికి బుద్ధి చెడుతుంది. నేను మాట్లాడతానులే. నువ్వు చేసే గారాబ్బం వల్లే ఇదెంత ఇష్యూ చేస్తుంది, అంత పెంకిగా తయారైంది. ఇక్కడ మాట్లాడుతున్నారన్నా జ్ఞానం కూడా లేకుండా వచ్చి ఎంత అల్లరి చేస్తుంది, ఎంత మాట్లాడుతుందో చూడు. సరే, నువ్వు ఊరుకో, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. రాకన్నా, మనం పైకి వెళ్దాం. మేడం, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ,